హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ వరల్డ్ అండి. ఇవాళ మన రెసిపీ ఏమిటనుకుంటున్నారు? అదేనండోయ్, క్యాబేజీ శనగపప్పు టమాటా కర్రీ అండి. నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకొచ్చి సన్నగా తరిగి కడిగి బుట్టలో వడేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ కోసి ముక్కలుగా పెట్టుకున్నాను, 2 టమాటా, ఒక 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను, ఒక గుప్పెడు శనగపప్పు నానేసుకున్నానండి. ఇక మనం తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఆయిల్ వేడైందండి, ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేడవుతున్నాయి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కాస్త వేడయ్యాయండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి వేసాక ఒక ఆసిన్ని పోపు గింజలు కూడా వేసుకున్నామండి. పోపు గింజలు కూడా వేడవుతున్నాయి. చిటికెడు పసుపు వేసానండి, 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. పసుపు కూడా వేడవుతుంది. చిన్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలండి. ఆయిల్లో వేడయ్యాయండి, మంచిగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి. స్మెల్ కూడా పోయిందండి, అల్లం స్మెల్ కూడా పోయింది. ఇంకా నేను మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేస్తున్నాను ఆయిల్లోకి. వేసేసుకొని అంతా తిప్పేసుకోవాలండి ఒకసారి. ఉల్లిపాయలు, ఆయిల్ అంతా కలిసే వరకు అంతా తిప్పాలి. క్యాబేజీ వేసాక తిప్పాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. కొంచెము క్యాబేజీ మీదనే కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, త్వరగా ఉడుకుతుందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. ఒక గుప్పెడు శనగపప్పు నానబెట్టుకున్నాను కదండి, అవి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే క్యాబేజీతో పాటు ఉడుకుతుంది. మొత్తం కలిసేలాగా తిప్పేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ శనగపప్పు అయినా వేసుకోవచ్చండి. నాకైతే కొంచెం తక్కువగానే ఉంటే బాగుంటుంది, అందుకే నేను కొంచెమే వేసాను. మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం. 3 మినిట్స్ అయిందండి, ఇంకంతా మగ్గింది. క్యాబేజీ, శనగపప్పు అంతా కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. నూనెలో మంచిగా మగ్గిందండి. ముందుగా తరిగి పెట్టుకున్నాను కదా 2 టమాటాలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే టమాటా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చండి. ఇందుకు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం టమాటా మీద కూడా వేస్తే టమాటా ముక్క కూడా కొంచెం ఉడుకుతుంది. అందుకే కొంచెం టమాటా ముక్కల మీద కూడా చల్లుతున్నాను. టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచేసుకున్నామండి. ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని
సిమ్లో పెట్టేసుకుందాం. కారం వేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది. కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేసిందండి. కర్రీ ఆల్రెడీ అయిపోయింది. ఏ కర్రీలోకైనా ఆయిల్ పైకి వస్తే కర్రీ మంచిగా ఉడికినట్టు అని అర్థం అండి. మంచిగా ఉడికి ఆయిల్ పైకి రావాలి. అప్పుడు పచ్చి వాసన ఉండదు, మంచిగా ముక్క ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేసేసుకున్నాము. ఒక 1 మినిట్ ఆకు దింపేసుకున్నాము.